రోజు ఒక మాల ఆంజనేయులు అనే వ్యక్తి మన టీడీపీ పార్టీలో సభ్యత్వం గల వ్యక్తి అయితే నిన్నటి దినం దురదృష్టవశాత్తు వారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కాలిపోవడం జరిగింది. మేము కనుగొన్న విషయం ఏమిటంటే ఆ బీరోలో వాళ్ళ ఇల్లు నిర్మాణ నిమిత్తం ఒక 3,30,000 రూపాయలు, అలాగే ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, వివిధ సామాగ్రి, చీరలు, బీరో మిగతా అన్నీ కాలి బూడి దగ్ధమైపోయాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకు కనీస నిత్యావసర సరుకులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు మా ఎమ్మెల్యే బొగ్గుల దశరథ గారు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యకర్తను కలిసి వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారికి తక్షణమే విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు ఇప్పించడానికి వచ్చాము. ఆర్థిక సాయము వీలైనంత వరకు ఎంఆర్ ఆఫీస్ నుంచి, అలాగే ప్రభుత్వం నుంచి, హౌసింగ్ ఆఫీసు గారి ప్రభుత్వం తరఫున ఏ వారికి దక్కాల్సినవి ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా కోడుమూరు పట్టణంలో, మండలంలో, నియోజకవర్గంలో ఎక్కడైనా నిరుపేదకు అన్యాయం జరిగినా, ఎటువంటి అతివృష్టి అనావృష్టి వల్ల నష్టం జరిగినా అండదండగా మన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే బొగ్గుల దశరథ గారు ఎల్లవేళలా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోడుమూరు టీడీపీ టౌన్ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు.